హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో చాలా ఎనర్జెటిక్గా ఎగిరిగా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ కూడా. లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకొక వీడియో కోసం అని చెప్పేసి ఏం చెప్తారు ఏంటి అని చెప్పేసి. అయితే చాలామంది ఎక్కువగా మేనిఫెస్టేషన్ చేసి క్లాస్కి అటెండ్ అయ్యి క్రోర్స్ దాకా వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రియల్లీ ఆ విషయంలో మాత్రం మీకే సాధ్యమైందండి అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళకి గ్రేట్ అని చెప్పొచ్చు. హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ అప్రిసియేషన్స్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సో ఈ వీడియోలో కంటెంట్ ఏం చెప్తున్నారు సార్? ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్లో ఈరోజు ప్రపంచాన్ని ఒక బాగా అతి సమస్యతో అది ప్రభుత్వాలు కానీ మనుషులు కానీ రాష్ట్రాలు మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉందంటే ఒకటి ఉందండి. అది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎస్పెషల్లీ కామన్ పీపుల్ బాగా స్ట్రగుల్ అవుతున్నారు. సో అదేంటో చూద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అది ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో లా ఆఫ్ అట్రాక్షన్లో ఈరోజు నేను చెప్పాలి వెరీ పవర్ఫుల్ సీక్రెట్ ఏంటో తెలుసా అండి? వెరీ పవర్ఫుల్ సీక్రెట్, అందరికీ కావాలి. దీని గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అదేంటంటే సో అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి. ఎందుకంటే నాకు తెలుసండి ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక ఇయర్లో ఎక్కువ అప్పులు అయ్యారు. ఎప్పుడనంటే దట్ ఈస్ ఓన్లీ కరోనా. కరోనా టైంలో చాలా మంది ఉన్న ఇన్కమ్స్ లాస్ అయిపోయారు, పడిపోయింది, ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోయారు. కరోనా టైంలో ఏమైందంటే ఇన్కమ్ సోర్సెస్ పూర్తిగా పడిపోయి అప్పుల్లోకి చాలా విపరీతంగా వెళ్ళిపోయారు. ఈవెన్ న్యూస్ పేపర్లో కూడా క్లిప్పింగ్స్ చూస్తే సో కరోనా టైంలో ఒకప్పుడు బీసీ అంటే జనరల్గా అంటే ఇప్పటికీ కూడా బిఫోర్ క్రైస్ట్, ఇప్పుడు ఏంటంటే బీసీ అంటే బిఫోర్ కరోనా, ఏసీ అంటే ఆఫ్టర్ కరోనా, అలా అయిపోయిందండి. సో ఈ డీసీ మాత్రం వదట్లేదు, డ్యూరింగ్ కరోనా ఇంకా రన్ అవుతూనే ఉంది. ఈ కరోనాలో ఈవెన్ కరోనాలో కూడా న్యూస్ పేపర్లో వచ్చి చూస్తే అప్పుల ఊబిలో భారతీయ కుటుంబాలండి అంత భయంకరంగా ఉన్నారు. నా దృష్టిలో అప్పు అంటే చాలా మంది కరోనా తర్వాత పేర్లు మారిపోయాయి. చాలా మంది పేర్లు అప్పులు అప్పరు. ఎందుకంటే అప్పులు చేస్తూనే ఉన్నారండి. సో ఈవెన్ నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే ఇన్కమ్ సోర్స్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కాస్త చాలా తగ్గిపోయాయి. సో అప్పు పెరిగిపోతూ వచ్చిందన్న. అందుకే అప్పు అంటే ఊబి అంటారు అందరూ. చూడండి చాలా మంది అందుకే అంటారు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఎందుకంటే అప్పు అనేది ఊబి, ఒక్కసారి అందులో దిగితే ఇంకా వెళ్ళిపోతారు తప్ప పైకి రావడం కష్టం. అందుకే అప్పుని ఊబి అంటారండి. సో ఆ అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయి చాలా మంది పేర్లు అప్పుల పరవైపోయింది. దాని తర్వాత అప్పటి నుంచి అండి చాలా మందికి అమ్మో 1వ తారీఖు. సో అప్పుడు దాకా కూడా ఎలా కొన్ని వస్తువులు కూడా ఆలోచించి 1వ తారీఖు వస్తుందంటే టెన్షన్, హార్ట్ బీట్ పెరిగిపోతుంది చాలా మందికి. అప్పు ఎలా కట్టాలి, ఈఎంఐ ఎలా కట్టాలని. సో అప్పుడు తగిలించుకున్న అప్పు, కరోనా టైంలో తగిలించుకున్న అప్పు అండి ఎప్పటికీ ఇంకా నిన్ను వీడని నీడను నేనే అని అనుకథ పరిగెడుతూనే ఉందండి. ఎందుకంటే నాకు తెలిసి ఒక అతను అండి అప్పటి వరకు బాగానే బతికారు, కారు అమ్మేసుకున్నారు. కరోనా టైంలో కారు అమ్మేసుకున్నారు. ఇప్పుడు రెగ్యులర్ అతనికి 15 లక్షల అప్పు ఉందండి. అప్పు అంటే ఏంటో తెలియని వ్యక్తి ఈరోజు 15 లక్షల అప్పు. ఎందుకంటే ఇంట్రెస్ట్కి ఎక్కువ తెచ్చేసుకున్నారు ఇలా. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నేను ఒక పవర్ఫుల్ సీక్రెట్ చెప్పబోతున్నాను. అప్పు నుంచి ఎలా బయటికి రావాలి. ఇంకా అప్పుని మోస్తూనే ఉన్నారు. అయితే జనాలకి ఎలాంటి అప్పులు ఉన్నాయంటే సో ఇక్కడ చూసుకుంటే ఇంటి అప్పు. ఇప్పుడు అంతా కూడా ఒకప్పుడు అప్పు రావాలంటే లైక్ లోన్స్ రావాలన్నా చాలా కష్టం అయ్యేది. ఇప్పుడు ఈజీ అయిపోతుంది. అందరూ కూడా మినిమం డౌన్ పేమెంట్ కడితే ఈజీగా ఇచ్చేస్తున్నారు. సో ఇంటి అప్పు, కార్ అప్పు, ఈ మధ్య క్రెడిట్ కార్డ్ అప్పు అండి ఎక్కువ మంది చాలా సఫర్ అవుతుంది. ఏంటంటే క్రెడిట్ కార్డ్ అప్పు మెయిన్ థింగ్. సో అది ఎలా ఉంటుంది అంటే కడుతూనే ఉంటుంటారు, మళ్ళీ క్లియర్ చేస్తారు, మళ్ళీ కడుతూనే ఉంటుంటారు. అది ఎప్పటికీ క్లియర్ అవ్వదు అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోయి ఈఎంఐ అనే దాంట్లో లాక్ అయిపోతున్నారండి. సో నేను ఈ టెక్నిక్, ఒక పవర్ఫుల్ టెక్నిక్ తయారు చేశాను. ఈ టెక్నిక్ ద్వారా ఫాస్ట్గా ఎక్కడ దొరికేసారు అంటే మరి ఎలా అంటే లాక్ అయిపోతున్నారండి ఆ ఈఎంఐలో. ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ టు మిలియన్ అందరికీ ఈఎంఐలు బాధలే. అయితే సో ఈ ఈఎంఐ అంటే జనరల్గా రైతులు పంట పండించడానికి దుక్కుతుంటుంటారు. మన మిడిల్ క్లాస్ పీపుల్ మిలియన్ అందరూ కూడా ఏంటంటే ఈ ఈఎంఐ కట్టడానికి జీవితాన్ని గడుపుతూ ఉన్నారండి. సో నేను పవర్ఫుల్ టెక్నిక్ తయారు చేసిన అదేంటో చూద్దాం. సో బెస్ట్ టెక్నిక్ టు కమ్అట్ ఫ్రమ్ డెట్స్. అప్పు నుంచి బయటికి రావాలంటే పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నాను. ఏంటో చూద్దాం. ఆ టెక్నిక్ తెలియకపోతే లైఫ్ ఎలా ఉంటుందండి. సో తెలిసిన తర్వాత లైఫ్ ఎలా స్పోర్ట్స్గా పరిగెడితే ఆ టెక్నికే డెట్స్. ఆ టెక్నికే డెట్స్. ఇదేంటిది డెట్స్ క్లియర్ చేయడానికి మళ్ళీ డెట్స్ చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఒకసారి జాగ్రత్తగా ఉండండి. డెట్స్ క్లియర్ చేయడానికి అండి సూపర్ పవర్ఫుల్ టెక్నిక్ ఇది. డెట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డెప్స్లో డి అంటే ఏంటంటే డిలీట్. సో మీ మైండ్లో నుంచి నాకు అప్పు ఉంది ఎక్కడ అప్పు చేయాలి అనే ఆలోచన డిలీట్ చేయాలండి. ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీరు నాకు అప్పు ఉంది అనే ఫీలింగ్తో ఎవరైతే పడుకుంటారో సో వాళ్ళు మరింత ఎక్కువ అప్పుని అట్రాక్ట్ చేస్తారండి. అందుకే 1,00,000 రూపాయలు ఎవరైనా అప్పు చేస్తే అలా పెరిగి చాలా పెద్దగా అంటే
గోరంత అప్పు కొండంత అయిపోతుందండి. ఎందుకు పడుకునేటప్పుడు, ఎస్పెషల్లీ మీరు పడుకునేటప్పుడు నాకు అప్పులు ఉన్నాయి అన్న ఆలోచన డిలీట్ చేయాలి. జనరల్గా మనం ఏం చేస్తాం, ఫోన్లో ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూనే ఉంటాం. అలాగే కూడా మన మైండ్లో నుంచి ఆలోచనలు కూడా డిలీట్ చేస్తూ ఉండాలండి. ఓకే. సో మన ఫోన్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, పని చేయనప్పుడు ఏం చేస్తాం, మనం డిలీట్ చేసుకుంటాం అన్నెసెసరీ. మన మైండ్లో కూడా అన్నెసెసరీ థాట్ ఉంటుంది, అదే అప్పు. రాత్రిటే మీరు పడుకునేటప్పుడు అమ్మయ్య నాకు ఏ అప్పులు లేవు అన్న ఫీలింగ్తో పడుకోవాలండి. రేపు ఎలా అప్పులు కట్టాలి, రేపు ఎలా అని కడితే ఆలోచిస్తుంటే ఇంకా ఇంకా ఉచ్చి బిగిచిపోతుంటుంది అనమాట. సో ఫస్ట్ డిలీట్ ఫ్రమ్ యువర్ మైండ్, అప్పు అనే థాట్ని డిలీట్ చేయాలి. దాని తర్వాత ఈ మీన్స్ ఎనర్జైజ్, మిమ్మల్ని మీరు ఎనర్జైజ్ చేసుకోవాలండి. ఎందుకంటే సో ఎంత కాస్ట్లీ ఫోన్ కన్నా ఎలా అయితే మనకు రీఛార్జ్ అవసరమో, ఛార్జింగ్ అవసరమో, మన ప్రతి మనిషికి కూడా ఎనర్జైజ్ అని అవసరం. ఎందుకనంటే సో మన చుట్టూ నెగిటివ్ పీపుల్ ఉంటూనే ఉంటారు, రాబంధువులు ఉంటూనే ఉంటారు. సో ఎవరో ఒకరు వచ్చి అప్పులు అడుగుతూనే ఉంటారు. కొంతమందికి మొహమాటం, చాలా మంది అప్పు అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మొహమాటం అండి. సో ఈ రోజులో ఆ మొహమాటాన్ని నా క్లాసెస్లో ఎలా బయటకు తీయాలనేది నేను క్లాసెస్ సింపుల్గా ట్రైన్ చేస్తుంటాను. సో మనం ఎనర్జైజ్ చేయడం అంటే ఇలాంటి వీడియోస్ వినడం, లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సెస్కి రావడం, అండ్ ఇంకోటి అంటే ఒక కోచ్తో వర్క్ చేయడం, బుక్స్ చదవడం, ఇలాంటివి వింటూ ఉంటే మనం ఎనర్జైజ్ అవుతుంటామండి. బికాస్ హై ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హై ఇన్కమ్, లో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు లో ఇన్కమ్, దట్ ఈస్ ఈక్వల్ టు అప్పులు అండి. సో నెక్స్ట్ బి అని అంటే దానిలోకి వెళ్ళే ముందండి, నేను నా దగ్గరికి వచ్చి ఎనర్జైజ్ అయ్యి బాగా ఎనర్జైజ్ అయ్యి ఒక క్లయింట్ అని అందరూ జాగ్రత్తగా ఉండండి. మామూలు ఎనర్జైజ్ కాదు. ఈసారి నా 9 days క్లాసెస్లో ఎనర్జైజ్ ఎలా అవుతారంటే ఇలా అవుతారండి. వచ్చి ఒక అతను నవీన్ రెడ్డి గారు ఫ్రమ్ బెంగళూరు, హీ మేనిఫెస్టెడ్ 20 crores, 20 కోట్లు అండి. 20 కోట్లు నేను ప్రూఫ్స్ తో సహా పెడుతున్నాను. హీ రిసీవ్డ్ 3 crores, 3 కోట్లు అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నారు. టోటల్ మేనిఫెస్టేషన్ 20 CR అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సార్. చెక్స్ తో సహా పెడుతున్నాండి. 50,000 అలాగా మొత్తం 3 కోట్లు వచ్చాయి అతనికి. నవీన్ రెడ్డి గారు పేరు కూడా చెప్తున్నాను, ఫ్రమ్ బెంగళూరు. అది కూడా 6th batch, మొన్న రీసెంట్ గా అయిన బ్యాచ్ అండి. మొన్న రీసెంట్ గా. గ్రేట్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో 3 కోట్లు ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ సార్. సో 20 కోట్లు అసలు మామూలుగా కాదు. సో దీని గురించి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే రియల్లీ ఫెంటాస్టిక్ అండి, మిరాకిల్. నిజంగా మనం అనుకుంటాము క్లాస్ అటెండ్ అయినటువంటి వాళ్ళు ఏ బ్యాచ్ అయితే ఉన్నారో వాళ్ళు ఇంత ఓపెన్గా విత్ ఏమంటారు దాన్ని ప్రూఫ్స్తో పెట్టి, అండ్ దాంతోపాటు ఏ బ్యాంకు కూడా పెడుతున్నారు, ఫెడరల్ బ్యాంక్ అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ సార్. అంత చిన్న విషయం కాదండి. అంటే వాళ్ళు మేనిఫెస్ట్ చేసింది ఆల్మోస్ట్ బై ఫాలోయింగ్ లాస్ట్ టైం మనం డిసెంబర్ టైం కి చిన్న టీవీలో చేసాం సార్. 12 టెక్నిక్. ఆ టెక్నిక్ ఫాలో అయ్యి నేను ఒక పర్టికులర్ ప్లేస్ లో December 12 మధ్యాహ్నం 12 గంటలకు 12 రోజులు చేయమని చెప్పాను సార్. ఆ టెక్నిక్ ని నేను చేశానండి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు 3 కోట్ల అడ్వాన్స్ వచ్చి 20 CR అయిపోయింది. జనరల్గా ఏంజిల్ నంబర్స్ అని కొన్ని ఉంటాయి. అది అన్వర్ గారు చెప్పేటువంటి టైంలో కనుక డెఫినెట్గా చేస్తే రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మీకు గతంలో నేను అన్వర్ గారు అయోధ్యకు సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్టాపన రోజు ఒక వీడియో చేశాము. ఈ టైమే ఎందుకు అని అంటే పంచభూతాలు ఎలా సపోర్ట్ చేస్తాయని దాని మీద కూడా మిరాకిల్స్ చూసినటువంటి చాలామంది ఉన్నారు. సో ఫర్దర్గా అవి కూడా యాడ్ చేస్తాము. ఎందుకంటే క్లాస్కి అటెండ్ అయ్యి జనరల్గా క్లాస్ ఎన్రోల్ చేసుకొని అండ్ వీడియో చూస్తూ కూడా ఆన్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు 5th batch లో. సో ఇంత రావటం అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. 20 CR అయితే 3 CR ఆటోమేటిక్గా ఆయనకు వచ్చింది కూడా అడ్వాన్స్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నవీన్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ నవీన్ రెడ్డి సార్. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ రియలీ గ్రేట్. చాలా హ్యాపీ అనిపించింది సార్ అతను ఫోన్ చేసి చెప్పినప్పుడు. 3 CR అసలు మామూలు. అప్పుడు ఊబిలో నుంచి క్లాస్కి వచ్చిన తర్వాత బయటపడటం ఎలా అంటే త్రూ మేనిఫెస్టేషన్. 3 CR అడ్వాన్స్ తీసుకున్నారు సార్, 20 crores. రియలీ గ్రేట్ సార్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. మామూలుగా కాదు. సో కంగ్రాచులేషన్స్ నవీన్ రెడ్డి గారు. సో ఇంకోటి సార్, ఇదే విధంగా బి మీన్స్ బిలీఫ్. లా ఆఫ్ అట్రాక్షన్ అండి, మీరు ఎంత నమ్మగలిగితే ప్లాసిబో లాస్ట్ టైం మనం చాలా చెప్పామండి, డబ్బు నాకు వస్తుంది, నా లైఫ్ చాలా బాగుంటుంది, 2024 నేను ఖచ్చితంగా ధనవంతుని అవుతానని మీరు అనుకుంటే, సో ఈవెన్ సైకాలజీ కూడా చెప్తుందండి, వీఆర్ వాట్ వి బిలీవ్. మనం ఏది నమ్ముతామో అదే మనం. ఆలోచన ఎక్కడి వరకు వెళ్తుందో మీరు అక్కడి వరకు వెళ్తారు. సో ఆకర్షితం చెప్తుందండి. అండ్ ఫైనల్గా ముందు టీ ఫర్ థాట్ పవర్ వాడాలండి. మీరు అప్పుల నుంచి బయటికి రావాలంటే థాట్ పవర్, దీన్ని టెలిఫిజిక్స్ అంటాం. సో ఎందుకంటే ఈవెన్ ఆలోచనలు కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. ఆలోచన స్థితి బట్టి నా ఓన్గా కొన్ని కొటేషన్స్ రాసుకున్నాను. ఆలోచన స్థితి బట్టి ఆర్థిక స్థితి ఉంటుంది, ఆర్థిక స్థితి బట్టి మానసిక స్థితి ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నానండి, మీ ఆలోచన స్థితి బట్టి మీ ఆర్థిక స్థితి, ఆర్థిక స్థితి బట్టి మానసిక స్థితి ఉంటుందండి. సో మీ అప్పుల నుంచి మీరు బయటికి రావాలంటే
థాట్ పవర్ని బాగా వాడాలి. ఎందుకంటే ఓన్లీ 5% పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ యూజింగ్ ద థాట్ పవర్ అండి. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే థాట్ పవర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఫాలో అవుతున్నారు అంతే. సో ఈ థాట్ పవర్ నమ్మండి, ఆలోచనకు అద్భుతమైన శక్తి ఉందని. ఎందుకంటే ఆలోచన శక్తికి ఆకర్షణ శక్తి ఉంటుందండి. అవును. సో ఈ మీరు పవర్ని వాడండి, ఈజీగా మీరు బయటపడవచ్చు. అండ్ ఫైనల్గా అండి ఎస్ ఫర్ స్కిల్స్. సో డబ్బు నుంచి ఫాస్ట్గా, అంటే డబ్బు బాగా సంపాదించాలి, అప్పు నుంచి బయటకు రావాలంటే ఈ రోజుల్లో, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒకప్పుడు 1,00,000 వస్తే నేను హ్యాపీగా బతికి వచ్చి అనుకున్నానండి. ఒకప్పుడు నా ఫ్యామిలీ నేనే బిల్ గేట్స్ అనుకున్నాను ఒకప్పుడు. సో కాలేజ్ చదువుకున్న రోజుల్లో. ఇప్పుడు 1,00,000 కాదు, లక్షలు వస్తున్నా సరిపోవట్లేదండి. 1,00,000 కాదండి, లక్షలు వస్తున్నా కూడా సరిపోయి. ఎందుకంటే మన క్లయింట్స్ చాలా మంది అంటే సో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. నేను అడిగి ఎందుకు వస్తున్నారు మీరు, ఏంటి మీ అంటే సార్ ఇంకా డబ్బు కావాలి. అరే యూ ఆర్ గెటింగ్ వెరీ గుడ్ ఇన్కమ్ కదా, 2 lakhs 3 lakhs, సో వై యూఆర్ కమింగ్ అని అంటే నో సార్ వీ హ్యావ్ డెట్స్. అంటే చూడండి, ఎందుకంటే ఎంత చెట్టుకి అంత గాలి, పిండి కొలితే రొట్టి, డబ్బు కొలితే జీవితం అండి. సో కూడా అంటే నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకటి గుర్తొస్తుందండి. స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు జనరల్గా ఓవరాల్గా కలుపుకుంటే ఒక 50,000 రూపాయలతోటి ఎవరైనా ఇస్తే 50,000 చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ వద్దు అనే థాట్లో ఉండే పరిస్థితి. ఎవరైనా వచ్చి నీకు 30,000 50,000 చేపిస్తుంటే నువ్వు దేవుడి అని అంట. నిజంగా ఒక్కసారి నాకు చెప్పినట్టు ఎన్ని లక్షలు కావాలన్నా అదా ఇంకా అండి. సో ఫస్ట్ లో ఎలా ఉంటది అంటే జాబ్ రాకముందు తప్పేలా మైండ్ సెట్ ఉంటుంది. అంటే చాలే అని. తర్వాత ఎలా ఉంటుంది అంటే క్రేన్ మైండ్ సెట్ అయిపోతుంది, కంటైనర్ మైండ్ సెట్ అయిపోతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, బాగా డబ్బు సంపాదించాలంటే నా క్లాస్కి రండి, అప్పుల నుంచి బయటికి రావాలనుకుంటే నిజంగా చెప్తున్నాను, ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటుంది. దీన్ని హై ఇన్కమ్ స్కిల్స్ అంటారండి. ఈ రోజుల్లో మాత్రం మామూలుగా కాదు, హై ఇన్కమ్ స్కిల్స్ ఉంటేనే బాగా డబ్బు సంపాదించగలం. సో ఈ విధంగా ఈ డెట్స్ యొక్క టెక్నిక్ ఫాలో అయితే అప్పుల నుంచి ఈజీగా బయటికి రావచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, అప్పు అనే పదాన్ని ఆలోచించద్దు, దాని నుంచి డిలీట్ చేయండి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అండి డిలీట్ అనే పదం కానీ మనం చెయ్యకపోతే సో మనం చాలా మంది అన్హ్యాపీగా ఉంటారు. అందుకే ప్రేమ అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. ఎందుకంటే చాలా మంది అదే సూసైడ్ చేసుకుని సార్ నేను అమ్మాయి నేను మోసం చేసింది సార్ చచ్చిపోరు, ఆగరా 1 year ఆగరా మర్చిపోతావు అంటే లేదు అని అంటే. సో భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే డిలీట్ అనే ఆప్షన్ మనకి చెప్పాడు. కానీ మనం ఏంటంటే అవసరమైనవి డిలీట్ చేయము, సో అనవసరమైనవన్నీ డిలీట్ చేస్తుంటామండి. అవసరమైనవి మాత్రం కొన్ని మనం మర్చిపోం, అది మనకున్న పెద్ద ప్రాబ్లం. సో ఏంటి ఎనర్జైజ్ చేసుకోవాలి మనం. సో ఈ విధంగా బిలీఫ్, నమ్మకం పెరుగుతుందండి, నమ్మకం పెంచుకోవాలి. ఎస్ నా చుట్టూ అబ్బడినండి డబ్బు ఉంది, అవకాశాలు ఉన్నాయి, నేను అనుకుంటే సంపాదించగలను. సో ఎవరికైనా నేను అన్నాను అనుకోండి, ఒక 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు మనకెందుకులేండి మనల్ని కూడా కలిపేస్తుంటారు. వెంటనే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ పడిపోతుంటుంది. కొంతమంది ఎలా ఉంటారంటే బాగా డబ్బు గురించి ఆలోచిస్తుంటారు, వాళ్ళు చాలా డబ్బు కావాలని చేస్తారు, రోడ్డు మీద 10 రూపాయలకు 100 రూపాయలకు 3 వస్తువులు చక్కగా పారిపోతుంది వాళ్ళ మైండ్ సెట్ అనమాట. అది బిలీఫ్ సరిగ్గా ఉండదు. సో ఈ విధంగా థాట్ పవర్ని యూజ్ చేయండి. అండ్ ఎస్ ఫర్ స్కిల్స్. సో ఈ విధంగా కానీ వాడితే మనం అప్పు నుంచి చాలా ఈజీగా ఫాస్ట్గా బయటకు రావచ్చు. నాకు ఎక్స్పీరియన్స్ ఒకటే చెప్తాను. ఎస్ సార్, మీరు చెప్తుంటే నాకు కూడా గుర్తొస్తుంది. థాట్ పవర్ని మీరు ఎంత బలంగా వాడితే అంత మంచిదే మన దగ్గర. అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను సార్. నేను 15,000 రూపాయలు జాయిన్ అయ్యాను. ఇక్కడ 15,000 రూపాయలు జాయిన్ అయ్యాను నేను. అప్పటికి 14 లక్షల అప్పు ఉంది నాకు. 14 లక్షలు అంటే అది ఇంటికి సంబంధించింది. ఎలా అయినా సరే అది క్లియర్ చేయాలి. మన థాట్లో అంటే మన సబ్కాన్షియస్లో దాన్ని క్లియర్ చేయాలి అనేటువంటి మైండ్ సెట్ కనుక ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ, అంటే ఈ సబ్జెక్ట్ త్రూ ఎలా అన్నా సరే క్లియర్ చేయొచ్చు. మీరు ఇందాక అన్నారు చూసారా, ఫస్ట్ నెగిటివ్. చాలామంది అంటారు అసలు వచ్చే ఇన్కమ్కి నీకున్న అప్పులకి ఏమన్నా సంబంధం ఉందని మాట్లాడినటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళందరినీ పక్కన డిలీట్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత నేను నమ్ముకోవడం స్టార్ట్ చేశాను. అంటే రెవెన్యూ సోర్సెస్ కానివ్వండి, థాట్ ప్రాసెస్ కానివ్వండి, దాన్ని కొంచెం బ్రాడ్ పిక్చర్లో చుట్టడం స్టార్ట్ చేశాను. తర్వాత నమ్మాను, అదే చెప్పాను కదా, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నేను నమ్ముకున్నాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నేనే చేసుకోవాలి, అది ఇంకొక ఆప్షన్ కూడా లేదు. థాట్ పవర్ పెంచాను కాబట్టే ఇవాళ మీరు నేను అంతకుముందు నేను ఎవరితో అయితే చేస్తున్నానో వాళ్ళు ఆ విధంగా కొంచెం ఒక్కొక్క సైన్యం లాగా ఫామ్ అయింది నాకు. అది థాట్ ప్రాసెస్, అది ఇంకొక లెవెల్ ఆఫ్ ఏమంటారు ఎక్స్టెండ్ అవ్వడానికి, అంటే నా లైఫ్కి నెక్స్ట్ స్టేజ్ అనుకోవచ్చు అది. ఓకే. తర్వాత స్కిల్
మీలాంటి వాళ్ళు పట్టుకోవడం పెద్ద స్కిల్. ఎస్ సార్, ఎందుకంటే సో మీరు అంటే మనకు అర్థం అవుతుంది మనం వచ్చినప్పుడు ఎలా మాట్లాడి ఇప్పుడు అసలు ఆ మాట్లాడుతూ స్కిల్ అండి. సో నేను మళ్ళీ చెప్తాను, బిజినెస్ లో కూడా అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి. సో మీ అమ్మకాలు పెరగాలంటే మీ నమ్మకం పెరగాలి. ఆ నమ్మకం పెరగడానికి 9 days క్లాసెస్ సపరేట్ గా నేను స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇంతకు ముందు 7 రోజులు చేసేవాడిని, ఇప్పుడు 9 days స్పెషల్ కొన్ని టెక్నిక్స్ యాడ్ చేశాను. సో మామూలుగా కాదు, చూడండి రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో. సో మీరు అప్పుల నుంచి ఉంటాయి, నేను మళ్ళీ చెప్తున్నాను అందరు జాగ్రత్తగా ఉండి, చిన్న అప్పు ఉన్నా ఫాస్ట్గా బయటకు వచ్చాను, ఇమీడియట్గా రండి క్లాసెస్కి. లేకపోతే ఎలా అవుతుందంటే సార్, వేపకాయలకు ఉన్న అప్పు వేపకాయ, ఉసిరికాయ, నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయ అయిపోతుందండి. సో చాలా మంది నేను మళ్ళీ చెప్తున్నా, వేపకాయలకు ఉన్నప్పుడే రండి, లేకపోతే అది ఉసిరికాయ, నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయలాగా అలా పెరిగిపోతుంటుందండి. మీ నమ్మకాలు పెంచుకుంటే అమ్మకాలు పెరుగుతాయి. సో క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకొని అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. అంటే క్లాస్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇంతవరకు మనం 7 days ప్రోగ్రామ్ చేస్తే ఇప్పుడు 9 days. మీలో చాలా మందికి ఇంట్లో అంటుంటారు, చాలా ఇంకెన్నాళ్ళు కథ చెప్తావు, ఆవు పులి కథ, గొర్రెతోక బెత్తిడే అని మాటలు విన్నాంలే అని మీరు ఆ మాటలు విని విసిగెత్తిపోయి మీలో ఒక అగ్నిపర్వతం బద్దలైపోయి అంటే జీవితంలో బాగా సక్సెస్ అవ్వాలి అనే అంటే వాళ్ళ కోసం అండి. సో ప్రపంచంలో ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా సక్సెస్ అవ్వాలనే పట్టుదల కసి మీలో కానీ ఉంటే రేపు 22వ తారీఖు నుంచి నేను కండక్ట్ చేయబోయే 9 days లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఇందులో నేను లా ఆఫ్ అట్రాక్షన్ డబ్బు ఎలా సంపాదించాలి, అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి, అఫర్మేషన్స్ ఎలా చేయాలి, విజులేషన్స్ ఏ చేయాలి, చాంటింగ్ అంటే ఏం చేయాలి, స్క్రిప్టింగ్ అంటే ఏంటి, ఇలాంటి గొప్ప గొప్ప టెక్నిక్స్ 9 days నేను చెప్పబోతున్నానండి. ఇందులో మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటి వరకు బతికిన లైఫ్ ఒక లెక్క, ఇప్పటి నుంచి జరగబోయేది ఇంకో లెక్క. ఎందుకంటే మీరు నా రిజల్ట్స్ చూసారు చాలామంది, అండ్ ఈసారి స్పెషల్ టెక్నిక్స్ కొన్ని యాడ్ చేయబోతుంది. ఎందుకంటే ఇంతవరకు 7 days ప్రోగ్రామ్ చేశాను, ఇప్పుడు నేను 9 days చేయబోతున్నానండి. 7 days ప్రోగ్రాంలోనే క్రోర్స్ చూసినటువంటి వాళ్ళు. సో ఇంకొక 2 రోజులు యాడ్ అయితే ఎలా ఉంటుందో లైఫ్ ఒకసారి ఊహించుకోండి. సో మీరు నిజంగా ధనవంతులు అవ్వాలంటే నెంబర్ 1 ఆప్షన్ లా ఆఫ్ అట్రాక్షన్, 1 solution for all problems అండి. సో టేక్ ఏ ఛాన్స్, ఎందుకంటే యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఎస్, ఫెంటాస్టిక్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. సో February 22nd నుంచి క్లాసెస్ అయితే ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే వీడియో చూసిన తర్వాత మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో February 22nd నుంచి క్లాసెస్ అయితే ఉంటాయి, ఎనర్జెటిక్ క్లాసెస్. అండ్ ఈసారి అయితే టెక్నిక్స్ ఎక్కువ యాడ్ అయ్యి ఉన్నాయి, 9 days కూడా అంటే 2 days ఎక్స్టెండెడ్ అయ్యి ఉన్నాయి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే ఆ బ్యాచ్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. 2 days ఎక్స్టెండ్ చేసి మరి ఇచ్చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో 7 days క్లాస్కే క్రోర్స్ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదైతే ఇంకా ఫెంటాస్టిక్గా ఉంటుందని. ఎస్ సార్, అలాగే ఉంటుంది కూడా 100%. అయితే ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను సార్, చాలా మంది ఏంటంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సార్ ఏదో ట్రైల్ వేసాము కానీ ఒక విషయం అర్థమైంది సార్, ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు అందరికి వర్త్ వర్మ మామూలు కాదు అసలు. ఆ క్లాసెస్కి వెళ్తే ఎందుకంటే మీలో హై ఎనర్జీని తీసుకొస్తారండి. హై ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హై ఇన్కమ్, లో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నో ఇన్కమ్ అండి. ఎస్. సో హై ఎనర్జీ హై ఇన్కమ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.